యెహోవా ఇల్లు కట్టించల్ల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే అని మనం చదువుకున్నాం. ఇంతకుముందు నేను నా వాక్యాల్లో చెప్పటం జరిగింది. సో దేవుడు మనల్ని కడతాడు ఆత్మ సంబంధమైన మందిరాలుగా, పరిశుద్ధమైన మందిరాలుగా, జీవగల మందిరాలుగా, దేవుని మహిమ కొరకు దేవునికి మందిరాలుగా మనం కట్టబడాలి అని మనం చదువుకున్నాం, మనం చెప్పుకుంటున్నాం అనేక సార్లు. అయితే పిల్లలు ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనకు మనమే విరోధంగా జీవించడానికి అప్పగించుకోవద్దు. మనము మన కుటుంబానికి విరోధంగా, మన స్నేహితులకు విరోధంగా, సన్నిహితులకు విరోధంగా చాలాసార్లు మనం కట్టబడట్లేదు. కోలు ద్రోసుకుంటున్నాం, కట్టుకున్న ఇసుక మీద కట్టుకుంటున్నాం, లూజ్ క్యారెక్టర్తో, అక్రమంగా, అన్యాయంగా, మోసంగా, మోసపూరితంగా సహోదరుడు సహోదరుడిని అప్పగించే చేస్తున్నాడు ఇంకొకరికి. దురాత్మ దయ్యం అతనిలో ఉండి కొన్ని చీకటి శక్తులు పనిచేస్తూ ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా